ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈస్ ఫర్ స్టడీ. 2024 డిఎస్లో సైకాలజీ నుంచి వచ్చిన బిట్స్ టెస్ట్స్ కూడా రావచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని చిత్ర నేర్పులు అంటారు. ఆప్షన్ 1 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, 2 సహజ ప్రజ్ఞ, 3 భాషా సంబంధ ప్రజ్ఞ, 4 ప్రాదేశిక ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. 6 వారాల వయసులో శిశువు తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వడం అనేది ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 ఉద్వేగ వికాసం, 2 సాంఘిక వికాసం, 3 భాషా వికాసం, 4 నైతిక వికాసం. నవ్వడం అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక వికాసం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఉద్దీపనకు, వస్తువుకు లేదా పరిస్థితికి అంతకు ముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధ కాని ప్రతిస్పందనను రాబట్టడం అనే ప్రక్రియను ఎలా అంటారు? ఆప్షన్ 1 నిబంధనం, 2 ప్రేరణ, 3 అభ్యాసనం, 4 పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నిబంధనం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాడు 10వ తరగతి పరీక్షలు పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్లో బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఎంచుకోవాలి, కానీ అతనికి అవి రెండూ ఇష్టమే. ఇక్కడ అతను ఎదుర్కొన్న సంఘర్షణ ఏది? ఆప్షన్ 1 ఉపగమ పరిహార, 2 పరిహార పరిహార, 3 ఉపగమ ఉపగమ, 4 ద్వి ఉపగమ పరిహార. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండు ఇష్టం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తుల జీవిత చరిత్రను, జీవిత సంఘటనలను పాఠ్యపుస్తకాల్లో పాఠాలు చేర్చడం వెనుక ఉన్న లక్ష్యం ఈ అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ 1 ఆవిష్కరణ అభ్యసన, 2 అంతర్దృష్టి అభ్యసనం, 3 సాంఘిక అనుకరణ అభ్యసనం, 4 నిబంధన అభ్యసనం. వ్యక్తి జీవిత చరిత్రను, జీవిత సంఘటనని పాఠాలు ఉన్న లక్ష్యం ఏంటంటే ఆప్షన్ 3 సాంఘిక అనుకరణ అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. వార్తాపత్రికలను చదివేటప్పుడు కొందరు మొదటగా రాజకీయ వార్తలు చదువుతారు, కొందరు క్రీడా వార్తలు, మరికొందరు సంపాదకీయం చదువుతారు. ఇది దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 అభిరుచి, 2 అవధానం, 3 సహజ సామర్థ్యం, 4 వైఖరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అభిరుచి. వార్తాపత్రిక చదవడం, రాజకీయ వార్తలు చదవడం, క్రీడా వార్తలు, సంపద ఇవన్నీ కూడా అభిరుచికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వానలో లూయి థర్స్టాన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది? ఆప్షన్ 1 శాబ్దిక సామర్థ్యం, 2 స్మృతి, 3 సంఖ్యా సామర్థ్యం, 4 సాంఘిక సంబంధాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక సంబంధాలలో లేనిది ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిని జతపరిచి సమాధానాన్ని గుర్తించండి, సరైన సమాధానం గుర్తించండి. పద సంసర్గ పరీక్షలు, ది చిల్డ్రన్ అపెన్సెన్స్ టెస్ట్, ద మినిసోటా మల్టీ స్పెసిఫిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, 4 సెరా మార్కుల పరీక్ష. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పద సంస్థ పరీక్షలు అనేది కెంట్ అండ్ రోస్న ప్రతిపాదించారు. ది చిల్డ్రన్
అప్రెంటిస్షిప్ టెస్ట్ అనేది బెల్లాక్ ప్రతిపాదించారు. అలాగే ది మిన్నిసోటా మల్టీ స్పెసిఫిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ప్రతిపాదించింది హాత్వే మెకల్లీ. 4 సెరామార్కల్ పరీక్ష అనేది రోషక్ ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు ఒక వస్తువును పట్టుకోవడానికి మొదట చేతులను ఉపయోగిస్తాడు, తరువాత దానిని తన వేలుతో పట్టుకోగలడు. దీనిలో గల వికాస సూత్రం. ఆప్షన్ 1, వికాసం సాధారణ దశ నుంచి నిర్దిష్ట దిశ సాగుతుంది. 2, వికాసం ఒక పరస్పర చర్య. 3, వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. 4, వికాసాన్ని పాక్తీకరించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 1. వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశ సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్య ఔద్యోగిక మార్గదర్శనంలో ఎక్కువగా వాడే పరీక్ష. ప్రొఫెషనల్ గైడెన్స్. శ్రవణ నైపుణ్య పరీక్ష. 2, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. 3, పేచర్ ప్రొఫైల్ టెస్ట్. 4, ది పింటర్ ప్యాటర్సన్ స్కేల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాలు ఈ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు. ఆప్షన్ 1, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. 2, యత్నదోష అభ్యసన సిద్ధాంతం. 3, బోనర్ బోధనా సిద్ధాంతం. 4, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాలు అనేవి సాంఘిక సంస్కృత సిద్ధాంతంలో ఉంటాయి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో సమ్మిళిత విద్యా లక్ష్యం కానిది. చూడండి, కానిది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించి కానిది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, వైకల్య గల పిల్లలను వేరు చేసి ప్రత్యేక విద్యను అందించడం అనేది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లక్షణం కానిది. నెక్స్ట్ క్వశ్చన్, తాదాత్మ్యీకరణము మరియు అంతరీకరణము అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఆప్షన్ 3, ఆసన్న దశ. 2, శిశ్న దశ. 3, గుప్త దశ. 4, జనాంగ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, గుప్త దశ. తాదాత్మ్యీకరణము అంతరీకరణం అనేవి గుప్త దశలో కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్గతంగా ప్రేరించబడిన పిల్లల లక్షణం ఏది కింది వానిలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, వారు పనిచేయడంలో ఆనందాన్ని పొందుతారనేది అంతర్గత ప్రేరణ.